ప్రేరణ కంటే ఆ పేను, పేను, పేను ఆ పిల్ల పిలుస్తది యష్మి. అది ఎక్కువ మైండ్‌లోకి వచ్చేస్తూ ఉంటది. అవును. ఇప్పుడు యాక్చువల్లీ అది పేను పేను తర్వాత చాలా మంది నన్ను పేను అని పిలుస్తారు. హ్మ్. జస్ట్ యష్మి అని దేనికొచ్చింది కాదు. ఆ పేను, పేను అనే పేరు? పేను యాక్చువల్లీ మేము హౌస్‌లో ఉన్నప్పుడు గంగవ్వకి మా పేరు పలకడం చెప్పడం వచ్చేది కాదు. రాదు. హ్మ్. సో, సో గంగవ్వ నన్ను పేను పేను పేనా పేనానో పేను పేనునో ఏదో పిలిచేది. హ్మ్. అది క్యూట్‌గా ఉందని యష్మి పిలవడం స్టార్ట్ చేసింది. హ్మ్. హంగే ఐ మీన్ అలానే ఆమె పేను అనేది నన్ను యష్మిని అనేదాన్ని. అలా అలా వచ్చేసింది. హ్మ్. ఇప్పుడు అందరూ అలానే పిలుస్తారు. హ్మ్. కానీ నేను రీసెంట్‌గా ఏదో షార్ట్ వీడియో చూసా. హ్మ్. నీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే మొత్తం అందరి పేర్లు చెప్పావు కానీ యష్మి పేరు చెప్పలేదు ఎందుకు? థ్యాంక్స్. ఎంతోమంది యష్మి యష్మి ఫ్యాన్స్ నన్ను ఎలా తిట్టుకున్నారో తెలుసా? నన్ను హ్మ్. పోస్ట్‌లో పెట్టి హ్మ్. ఈ స్నేక్‌ని నమ్ముకో అంతలా పెట్టారు. హ్మ్. యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకున్నా. ఎలా చెప్పాలో తెలీదు. బట్ మీరు అడిగేశారు. వెరీ హ్మ్. గుడ్. నేను చెప్పలేదు ప్రామిస్. అడగడానికి చెప్పలేదు. అసలు నేనేం చెప్పలేదు క్వెషన్స్. అవును. సో, అదేంటంటే ఎప్పుడు నేను యష్మితో మాట్లాడతానో హ్మ్. ఎప్పుడు కలుస్తామో ఆర్ వెరీ లైక్ ఏదో జాన్ జిగ్రీ దోస్త్ లాగా ఉంటాము చాలా క్లోజ్‌గా. బట్ రెగ్యులర్‌గా మాట్లాడేది లైక్ ఆమెకి ఆమె గ్రూప్ ఉంది. యూ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్.